హంగు లేదు, ఆర్భాటము లేదు. భుజానికి ఒక హ్యాండ్ బ్యాగ్, చిన్న లగేజీతో ట్రైన్లో వచ్చేశారు తెలంగాణ కాంగ్రెస్ కొత్త ఇన్ఛార్జ్. కాన్వాయ్ సెక్యూరిటీ అన్న ముచ్చటే లేకుండా ఓ సాధారణ కాంగ్రెస్ కార్యకర్తల హైదరాబాద్లో ల్యాండ్ అయ్యారు మీనాక్షి నటరాజన్. వచ్చి రావడంతోనే తన మార్క్ ఏంటో చూపించారు. నేను చాలా సింపుల్, నేనింతే, ఇట్లే ఉంటా, నన్నెవ్వరూ డిస్టర్బ్ చేయొద్దంటూ స్వీట్ వార్నింగ్ కూడా ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీలో రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ పోస్ట్ అంటే చాలా కీలకం. అందుకే ఇన్ఛార్జిగా ఎవరు వచ్చినా వారిని ప్రసన్నం చేసుకునేందుకు ఫ్లెక్సీలు, స్వాగతాలు, కాన్వాయ్లు పెడుతూ హంగామా చేస్తుంటారు లీడర్లు. అలా ఢిల్లీ నుంచి ఎవరు తెలంగాణ ఇన్ఛార్జిగా వచ్చినా వారు హవా చూపిస్తుండేవారు. కానీ ఇప్పుడు తెలంగాణకు వచ్చిన ఏఐసిసి కొత్త ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ రూటే కాస్త సెపరేట్. మేడం చాలా సింపుల్, ఆడంబరాలకు అందనంత దూరంగా ఉంటున్నారు. తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జిగా బాధ్యతలు స్వీకరించక ముందే ఇక్కడి నేతలకు ముందస్తుగా స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. తనను రిసీవ్ చేసుకోవటానికి నేతలు ఎవ్వరూ పెద్ద ఎత్తున రాకూడదని, గాంధీ భవన్లో తనకు స్వాగతం పేరుతో ఒక్క ఫ్లెక్సీ కూడా ఏర్పాటు చేయొద్దని కూడా చెప్పేశారు. అంతేకాదు, గాంధీ భవన్ ఆవరణలో సోనియా, రాహుల్ గాంధీ మినహా మరెవ్వరి ఫ్లెక్సీలు ఉండకూడదని ఆదేశించారట. గాంధీ భవన్లో ఏర్పాటు చేసిన కార్యవర్గ సమావేశంలో కూడా మరిన్ని విషయాలపై ఫుల్ క్లారిటీ ఇచ్చేశారు. తనను కలిసేందుకు వచ్చేవారు పూల బొకేలు, శాలువాలు, సన్మానాలు అసలే వద్దని స్పష్టం చేశారు. ఫ్లెక్సీలు పెడితే ఎన్నికల్లో గెలవలేమని, ప్రజల్లోనే ఉంటేనే గెలుస్తామని అన్నారు. రాహుల్ కోటరీలో చాలా కీలకమైన నేతగా ఉన్న మీనాక్షి నటరాజన్ పూర్తి గాంధేయవాది. భుజాన ఒక నూలు సంచి, అందులో 2-3 జతల బట్టలు, ఆ డ్రెస్సులు కూడా సాదా సీదాగా ఉంటాయి. ఇక రాకపోకలు చాలా వరకు రైలు మార్గాల ద్వారానే ప్రయాణిస్తారు. అత్యవసరమైతేనే తప్ప ఫ్లైట్లో ట్రావెల్ చేయరు. గాంధీ సిద్ధాంతాలను అనుసరిస్తూ ప్రతి శనివారం ఉపవాసం, మౌనవ్రతం పాటిస్తారు. ఇప్పటి వరకు తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జీలుగా వచ్చిన అందరితో పోలిస్తే మీనాక్షి నటరాజన్ చాలా స్పెషల్. దీంతో ఆమెను ఎలా డీల్ చేయాలో అర్థం కాక నేతలు తర్జన భర్జన పడుతున్నారట. అసలే రాహుల్ కోటరీ, ఏ మాత్రం తేడా వచ్చినా ఇక అంతే సంగతులు అనుకుంటున్నారట. ఇలా వస్తూనే తన సింప్లిసిటీ, లో ప్రొఫైల్, స్ట్రిక్ట్ ఆర్డర్స్తో హడలెత్తిస్తున్నారు మీనాక్షి నటరాజన్. మరి ముందు ఎలా ఉంటుందో వేచి చూడాలి.